రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏ లక్ష్యాల కోసం ఏ ఆశయాల కోసం అయితే రాజ్యాంగం రాసుకున్నామో ఆ లక్ష్యాలు ఆశయాలకి భంగం కలిగించే ప్రతి చర్య రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమే. అంటే ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో చెప్పరు, కానీ రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలకు భంగం కలిగించేటువంటి చర్యలన్నీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మన మామూలు భాషలో అర్థం చేసుకోవాలంటే, ఒక 3-4 సంవత్సరాలు ఒక పిల్లోడు బాగా అల్లరి చేస్తూ ఉన్నాడు అనుకోండి. అల్లరి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ అక్కడ ఉండి నువ్వు అల్లరి చేయొద్దు అనగానే పక్కనున్న ఒక వస్తువు తీసి భూమి మీద కొట్టాడు అనుకోండి. అలా కొట్టడం వల్ల వాళ్ళ అమ్మ ఒక విషయం అర్థం చేసుకుంటుంది. ఏమని అంటే, నేను అల్లరి చేయొద్దు అని చెప్తే ఈ పిల్లోడు అల్లరి అనే దానికి ఏది నిర్వచనం అనేది అర్థం చేసుకోలేదు కాబట్టి ఈ వస్తువును కింద పడేశాడు, ఇది అల్లరిలో భాగం కాదని అతను భావించాడు అని భావించి ఏం చేయొచ్చు అంటే, అల్లరి అంటే ఏంటి అని ఒక పేపర్ మీద మీ కింద వస్తువులు పడగొట్టొద్దు, ఎవరిని ఏమనొద్దు, ఇలాంటివన్నీ ఒక 100 అంశాలు రాసి ఆ పిల్లోడికి ఇచ్చింది. ఆ పిల్లోడు అవన్నీ చదువుకొని ఏం చేశాడంటే, మొత్తం చదువుకొని వెళ్ళి పక్కనున్న ప్లగ్లో వెళ్ళి ఏలు పెట్టాడు అనుకోండి. అంటే అప్పుడు ఏమని అర్థం? ప్లగ్లో ఏలు పెట్టకూడదు అనే విషయం ఆ పేపర్లో రాయలేదు కాబట్టి వాడు దాన్ని అల్లరిలో భాగంగా పరిగణించలేదు. అంటే అల్లరి ఏదైనా ఒక చిన్న తప్పు చేసినప్పుడు ఈ పని చేయొద్దు అనే అవకాశం ఉంటే వాడు ఏ తప్పు చేసినా ఆ తప్పని తల్లి గమనిస్తే ఈ తప్పు ఇది చేయొద్దని చెప్తుంది. కానీ తప్పు అంటే ఏవేవి తప్పులో ముందే ఒక జాబితా ఇస్తే ఆ జాబితాలో కాకుండా మరో తప్పు చేసే అవకాశం ఉంటుంది కదా. అలాగే ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది చెప్పదండి ఒకేసారి. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్తుంది తప్ప రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఇవ్వదు. ఎందుకంటే అలా డెఫినేషన్ ఇస్తే ఏమవుతుంది అంటే, ఓహో సుప్రీంకోర్టు ఇలా చేయకూడదు అనింది కాబట్టి మనం ఇంకోలాగా చేద్దాం అని ఇంకోలాగా చేసే అవకాశం పార్లమెంట్కు ఉంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల హక్కులు దెబ్బతినొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, పార్లమెంట్ ఏదైనా ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్య చేసినప్పుడు ఇది తప్పు అని చెప్తుంది, కానీ పలానా 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 తప్పు అని చెప్పదండి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే దానికి డెఫినేషన్ లేదు. ఏ ఉద్దేశం కోసం ఏ లక్ష్యాల కోసం రాజ్యాంగం రాసుకున్నామో అదే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా ఉంది కాబట్టి ఆర్టికల్ 32ను మనం తొలగించడానికి వీల్లేదు. ఈ ఆర్టికల్ 32 ప్రకారం రాజ్యాంగ పరిహార హక్కు ప్రకారం అనేక రకాలైనటువంటి రిట్స్ని సుప్రీంకోర్టు జారీ చేస్తుంది, హైకోర్టు జారీ చేస్తుంది. ఈ రిట్స్ అంటే ఆజ్ఞలు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రిట్స్ ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం. ఈ రిట్స్లో మొదటిది ఏంటి అంటే హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి నిర్బంధించినప్పుడు 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలి. నిర్బంధించిన వ్యక్తిని అంటే మామూలుగా పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి, అలా అరెస్ట్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి రోజుల తరబడి హింసించి ఇలా చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదండి. అసలు పోలీసులకి ఒక వ్యక్తిని కొట్టే రైట్ లేదు. కొట్టడం కానీ, తిట్టడం కానీ, దూషించడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడం కానీ, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా చేయడం కానీ ఇలాంటివేమీ రైట్ లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రతివాడికి ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. కాబట్టి ఎవరు ఇలాంటి ఇబ్బందికరమైన చర్యలకు గురి చేయకూడదు. ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారమే అతన్ని శిక్షించాలి తప్ప వీళ్ళు హింసించడానికి వీల్లేదండి. సో హెబియస్ కార్పస్ ఏమంటుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి నిర్బంధిస్తే ఆ నిర్బంధించిన వ్యక్తిని ఏం చేయాలి, 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి. కోర్టు అవసరం అనుకుంటే అతనికి ఏదైనా శిక్ష విధించడం కానీ లేదా కేసు విచారణ చేయడం కానీ ఏదో కోర్టు ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఆ కార్యకలాపాలు జరుగుతాయి తప్ప వ్యక్తిని వేరే వాళ్ళు అంటే పోలీసులు కానీ లేదా ఇతర ఎవరైనా వ్యక్తులు కానీ నిర్బంధించి ఉంచడానికి వీల్లేదండి. ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్తున్నటువంటి రిట్ హెబియస్ కార్పస్. రిట్ అంటే ఆజ్ఞ అని లాటిన్ భాషలో ఈ రిట్స్ అనే వాటికి ఆర్డర్స్ అనే అర్థం అండి. ఇది హెబియస్ కార్పస్ మొదటి అంశం. అయితే ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ అన్ని సందర్భాల్లోనూ జారీ చేయడానికి వీల్లేదండి. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఒకవేళ కోర్టు పర్మిషన్తో అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేదా అతను ఆ కోర్టు పరిధిలోకి రానప్పుడు కానీ, లేదా ఎవరైనా సరే కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డప్పుడు నిర్బంధించినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో హెబియస్ కార్పస్ జారీ చేయడం జరగదు. మిగతా సందర్భాల్లో హెబియస్ కార్పస్ జారీ చేయడం జరుగుతుంది. ఇది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఎ బాడీ అని అర్థం. హెబియస్ కార్పస్ తర్వాత రెండవ రిట్ ఏంటి అంటే మాండమస్.
మాండమస్ అనే దాన్ని ఏం చెప్తారంటే, మాండమస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్వర్తించవలసిన విధులను నిర్వర్తించకపోతే న్యాయస్థానాలు ఆ వ్యక్తిని ఆ విధిని నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తాయి. దాన్నే మాండమస్ అంటారు. అంటే మాండమస్ అంటే వి కమాండ్ అని. ఓ ప్రభుత్వ ఉద్యోగి అతను చేయాల్సిన పని చేయాలి. అలా చేయకపోతే ఏం చేస్తారు? న్యాయస్థానాలు మాండమస్ రిట్ జారీ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎవరైనా సరే ఈ మాండమస్ రిట్ జారీ చేయవచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్వర్తించవలసిన విధిని నిర్వర్తించకపోతే అని చెప్తాం. కానీ ఈ మాండమస్ అనే రిట్టు ప్రభుత్వ ఉద్యోగి అనే ఒక ఉద్యోగి మీద మాత్రమే జారీ చేయడం జరగదండి. ప్రభుత్వ ఉద్యోగి మీద కావచ్చు, ట్రిబ్యునల్ మీద కావచ్చు, కింది కోర్టు మీద కావచ్చు, మంత్రిమండలి మీద కావచ్చు, అవసరమైతే భారత ప్రభుత్వం మీద కూడా కావచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు భూపాల్ గ్యాస్ ఉదంతంలో జరిగినటువంటి, అంటే ఆ సందర్భంలో అనేక మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళకు నష్టపరిహారం చెల్లించలేదని భావించి భారత ప్రభుత్వం మీదనే సుప్రీంకోర్టు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి మాండమస్ రిట్ జారీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్వర్తించవలసిన విధులు నిర్వర్తించకపోతే ఆ విధి నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తూ న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వే ఏంటి? మాండమస్. అది గుర్తుంచుకోవాల్సిన విషయం, మాండమస్. అయితే ఈ మాండమస్ అనే రిట్టు కొన్ని సందర్భాల్లో జారీ చేయకూడదు. ఎవరి మీద జారీ చేయకూడదు ఈ మాండమస్ రిట్టు అంటే? రాష్ట్రపతి, గవర్నర్ల మీద మాండమస్ రిట్టు జారీ చేయకూడదు. అదేవిధంగా విచక్షణాత్మక విధులు నిర్వర్తించమని జారీ చేయకూడదు. డిస్క్రిమినేటరీ ఫంక్షన్స్ విషయంలో మాండమస్ రిట్టు జారీ చేయకూడదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయమని కూడా మాండమస్ రిట్టు జారీ చేయకూడదండి. ఇది మాండమస్. హెబియస్ కార్పస్ మాండమస్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే, ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని ఒక కేసును విచారించినప్పుడు ఆ విచారణ కొనసాగుతూ ఉంటే పై న్యాయస్థానం ఆ కేసు సంబంధిత కోర్టు పరిధిలోకి రాదని, ఆ విచారణ నిలిపివేయమని పైకోర్టు ఏం చేస్తుంది? కింది కోర్టును ఆజ్ఞాపిస్తుంది. ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని ఒక కేసును తెలియకో పొరపాటున ఏదో రకంగా విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆ కేసు మీ పరిధిలోకి రాదు, ఆ విచారణ నిలిపివేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తూ పైకోర్టు జారీ చేసే ఉత్తర్వే ఏంటి అంటే ప్రొహిబిషన్. ఈ ప్రొహిబిషన్ తర్వాత నెక్స్ట్ సెర్షియోరరీ అనే రిట్ కూడా ఉంటుంది. ఈ సెర్షియోరరీ అనే రిట్ ఏం చెప్తుంది అంటే, ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని కేసును విచారించి తీర్పు కూడా ఇచ్చేసిన తర్వాత తెలియక పొరపాటున అప్పుడు పైకోర్టు గుర్తించినట్టయితే ఆ కేసు సంబంధిత కోర్టు పరిధిలోకి రాదని ఆ తీర్పును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేస్తుంది. ప్రొహిబిషన్కి సెర్షియోరరీకి చాలా చిన్న డిఫరెన్స్ ఉందండి. ప్రొహిబిషన్ ఏమో విచారణలో ఉన్నప్పుడు జారీ చేస్తారు, సెర్షియోరరీ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జారీ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే, కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అది ఆ కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి ఆ జడ్జిమెంట్ నిలిపివేసి ఆ కేసును సంబంధిత కోర్టు కన్నా తరలిస్తారు, లేదా పైకోర్టే స్వయంగానన్నా తీసుకొని విచారించి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సెర్షియోరరీ. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషను, సెర్షియోరరీ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి 5వ రిట్ ఏంటి అంటే కో వారెంటో. కో వారెంటో అంటే అట్ వాట్ అథారిటీ, ఏ అధికారంతో అనే అర్థం అండి. ఒక అర్హత లేని వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టినప్పుడు ఏ అర్హతతో నువ్వు ఆ ఉద్యోగాన్ని చేపట్టావు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వే కో వారెంటో. ఎవరినైనా సరే ఒక అర్హత లేని వ్యక్తి ఒక ఉద్యోగం చేపడితే ఏ అర్హతతో నువ్వు ఆ ఉద్యోగాన్ని చేపట్టావని న్యాయస్థానాలు ప్రశ్నించవచ్చు. అదే కో వారెంటో అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అని కాదండి, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఏదైనా సరే ఏ విషయంలోనైనా సరే కో వారెంటో జారీ చేయవచ్చు. ఈ 5 రకాల రిట్లను సుప్రీంకోర్టు, హైకోర్టు రెండూ జారీ చేస్తాయి. అయితే ఈ రిట్స్ జారీ చేసే అధికారం అన్ని హైకోర్టులకి, సుప్రీంకోర్టు కూడా ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం సుప్రీంకోర్టుతో పాటు కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులకు మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం ఉండేది. వాటిని ప్రెసిడెన్సీ కోర్ట్స్ అని అనేవాడు. ఈ 5 రిట్ల తర్వాత, అంటే ఈ 5 రిట్లేమో రాజ్యాంగంలో ఉన్నాయి. దీని తర్వాత మళ్ళీ మనకి ఇంజంక్షన్ అనే రిట్ కూడా ఒకటి ఉందండి. ఈ ఇంజంక్షన్ అనే రిట్ రాజ్యాంగంలో లేదండి.
ఇది హైకోర్టు మాత్రమే జారీ చేసే రిట్ ఇంజంక్షన్ అనేది. ఒక పని చేయమని కానీ లేదా చేయవద్దని కానీ ఆజ్ఞాపిస్తూ ఇచ్చే ఉత్తర్వే ఇంజంక్షన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు 5 రకాల రిట్లు జారీ చేస్తుంది, హైకోర్టు కూడా ఈ 5 రకాల రిట్లు జారీ చేస్తుంది. కానీ అదనంగా రాజ్యాంగంలో లేకపోయినా ఇంజంక్షన్ అనే రిట్ జారీ చేస్తుంది. ఏదైనా ఒక పని చేయండి లేదా నిలిపివేయండి అని జారీ చేస్తూ ఇచ్చే ఉత్తర్వే ఇంజంక్షన్ అని గమనించాలి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది, హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు భంగం కలిగినా కూడా రిట్స్ జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనల గురించేమో సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం జరుగుతుంది. హైకోర్టు ఈ 3వ భాగము ప్లస్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతర భాగాలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది కలిగినా కూడా రిట్స్ జారీ చేయడం జరుగుతుందండి. ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది, హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు భంగం కలిగినా కూడా రిట్స్ జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న నిబంధనల గురించేమో సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం జరుగుతుంది. హైకోర్టు ఈ 3వ భాగము ప్లస్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతర భాగాలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది కలిగినా కూడా రిట్స్ జారీ చేయడం జరుగుతుందండి. ఇది రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అని అనుకున్నాం. కానీ ప్రాథమిక హక్కుల్లో మొదటి ప్రాథమిక హక్కు స్టార్ట్ చేసింది ఆర్టికల్ 14తో స్టార్ట్ చేసాం. కానీ 12, 13 గురించి చెప్పుకున్నాం. 12 రాజ్యం నిర్వచనం అని, తర్వాత 13 న్యాయ సమీక్షాధికారం అని. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 32లో రాజ్యాంగ పరిహార హక్కుతో పూర్తవుతాయి. కానీ 33, 34, 35 నిబంధనలు కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినవే. అవి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు అని గమనించాలి. దీంట్లో ఆర్టికల్ 33 ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులు కొన్ని వృత్తుల వారికి తాత్కాలికంగా వర్తించకుండా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అంటే భారత పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి, కానీ కొన్ని వృత్తుల వారికి అవసరమైన సందర్భాల్లో ప్రాథమిక హక్కులు వర్తించకుండా చట్టం చేయొచ్చు పార్లమెంట్ అని చెప్తుంది. అంటే ఎవరు వాళ్ళు, ఏ వృత్తులు అంటే సైనికులు, పారామిలిటరీ దళాలు, పోలీసులు, నిఘా వర్గాలు, ఇలాంటి వర్గాల వాళ్ళకి ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా వర్తించకుండా చట్టం చేయాలి అంటే పార్లమెంట్ చట్టం చేయొచ్చు, తాత్కాలికంగా వర్తించకుండా చేయొచ్చు. అలా ఎందుకు చేయాలి మరి? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా అంటే అది కాదండి. ప్రాథమిక హక్కులు ఆ వర్గాల్లో ఉన్న వాళ్ళ సర్వీసులు దేశానికి ఎమర్జెన్సీగా ఉపయోగపడవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధం జరుగుతోంది అనుకోండి. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక పండుగ జరుగుతోంది, అదే సందర్భంలో ఒక పండుగ వచ్చింది. అలాంటప్పుడు ఒక సైనికుడు నేను ఇప్పుడే పండుగ చేసుకుంటాను అంటే ఆర్టికల్ 25 ప్రకారం నాకు మత స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను వెళ్తాను అంటే కుదరదు కదా. అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తిని నిలువరించాల్సిన అవసరం ఉంది. అంటే అలా చేస్తారని కాదు, సైన్యం అలా చేస్తారని అలా కాదు, వాళ్ళకి చాలా దేశభక్తి భావం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో రాజ్యాంగం ఏం చేసింది అంటే కొన్ని వృత్తుల వారికి కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కులు వర్తించకుండా చట్టం చేయడం కోసం అలా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అన్న అంశాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ 33లో పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం పోలీసులు, సైనికులు, నిఘా వర్గాలు, పారామిలిటరీ దళాలు వీళ్ళందరికీ కూడా ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా వర్తించకుండా నిలిపి ఉంచేటువంటి అధికారం పార్లమెంటుకు ఉందని గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 34. ఈ ఆర్టికల్ 34 సైనిక శాసనం గురించి చెప్తుందండి. సైనిక శాసనం, సైనిక శాసనం లేదా మార్షల్ లా. ఈ సైనిక శాసనం గురించి ఏం చెప్తోంది అంటే ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక శాసనం మార్షల్ లా విధించవచ్చు. మార్షల్ లా విధిస్తే, సైనిక శాసనం విధిస్తే ఏమవుతోంది అక్కడ అంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండవు. అంటే మనకు ప్రాథమిక హక్కులు జనరల్గా ప్రాథమిక హక్కుల గురించి చెబుతూ ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ అవుతాయి, అత్యవసర పరిస్థితుల్లో కూడా సస్పెండ్ అవని ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 20, 21 అంటే ఆర్టికల్ 20లో ఉన్నటువంటి శిక్షల నుంచి రక్షణ, 21లో ఉన్న జీవించే హక్కు అనుకుంటాం. కానీ ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక శాసనం మార్షల్ లా విధిస్తే ప్రాథమిక హక్కులు అన్నీ సస్పెండ్ అవుతాయి. అంటే ఇంక్లూడింగ్ 20, 21తో సహా అన్నీ సస్పెండ్ అవుతాయి. అసలు సైనిక శాసనం అంటే ఏంటి అంటే సైనికులకు అధికారాలు ఇవ్వడం. అంటే ప్రస్తుతం మనం మణిపూర్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, అక్కడ సైనిక శాసనం కొనసాగుతుంది. అక్కడ మణిపూర్ రాష్ట్రంలో షర్మిల అనే వ్యక్తి, షర్మిలా చాను లేదా ఇమోమ్ షర్మిల అనే పిలిచేటువంటి ఈమె గత 15 సంవత్సరాల నుంచి ఈ సైనిక శాసనానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తూనే ఉంది. అంటే ఈ సైనిక శాసనం సమంజసం కాదని చెప్తుంది. అంటే ఈ సైనిక శాసనం అంటే సైనిక శాసనం అని కాదండి, అక్కడ
సైనిక దళాలకు ఇవ్వబడ్డ ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా ఆమె నిరాహార దీక్ష చేస్తుంది. అన్ని సంవత్సరాల నుంచి ఎలా నిరాహార దీక్ష చేస్తారు అంటే, ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంది, శరీరంలో ఎనర్జీ అంతా అయిపోయిన తర్వాత ఆమె పెయింట్ అయిపోవడం, వాళ్ళు ఎమ్మడే హాస్పిటల్ తీసుకెళ్ళడం, మళ్ళీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, మళ్ళీ కోలుకున్నాక మళ్ళీ నిరాహార దీక్ష శిబిరానికి రావడం, ఇలా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు అరెస్ట్ అయిన మహిళగా షర్మిలా చాను రికార్డు సృష్టించడం జరిగింది. ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అంటే, సైనికులకు అపరిమితమైన అధికారాలు ఎందుకు ఇవ్వాలి అసలు అంటే, వాళ్ళు ఎవరన్నా కాల్ చంపేశారనుకోండి, అయినా వాళ్ళని ఎవరు ప్రశ్నించకుండా ఉండే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని అంటే, సంఘ విద్రోహ శక్తులు దేశంలో ఎంటర్ అవుతుంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే దేశంలో ఎంటర్ అవుతుంటే వాళ్ళు నిదానంగా విచారించే అవకాశం ఉండదు. కాబట్టి అవసరమైతే సైన్యానికి పవర్ఫుల్ అధికారాలు ఉండాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 34ను పొందుపరిచాం. కానీ దురదృష్టం ఏంటంటే, మణిపూర్ రాష్ట్రంలో